సమరం ప్రగతి ఛానల్కు స్వాగతం. గత 3 ఎపిసోడ్లో మనం 75 వసంతాల రాజ్యాంగం గురించి అనేక విషయాలను తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. మేము రాసిందే శాసనం, మేము చెప్పిందే పాటించాలని మన రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ భావించలేదు. కాలమాన పరిస్థితుల అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేర్పులు జరగాలని అభిలాషించారు. రాజ్యాంగాన్ని సవరించే అత్యున్నత అధికారం పార్లమెంటుకి ఇచ్చారు. ఆ అధికారంతోనే పార్లమెంట్ ఇప్పటి వరకు 106 సార్లు రాజ్యాంగ సవరణ చేసింది. ఇక ప్రియాంబుల్ విషయానికి వస్తే, భారత ప్రజలమైన మేము అంటూ ప్రారంభమయ్యే పీఠిక అంటే ప్రియాంబుల్ మన రాజ్యాంగానికి ఆత్మ వంటిది. అందులోని ఆదర్శాలు, ఆశయాలు, లక్ష్యాలకు సంక్షిప్త రూపం. ప్రముఖ న్యాయ కోవిదుడు నాని పాల్కీవాలా మాటల్లో చెప్పాలంటే రాజ్యాంగానికి ఈ ప్రవేశిక ఓ గుర్తింపే కాదు, తాత్విక పునాది కూడా. అందుకే ఈ ప్రవేశికలో పొందుపరచాల్సిన పదం పైన 1949 అక్టోబర్ 17న జరిగిన రాజ్యాంగ సభలో భారీ స్థాయి కసరత్తే జరిగింది. రాజ్యాంగ పీఠికలో దేవుడు పదంపై భారీ స్థాయిలో చర్చ జరిగింది. ప్రవేశిక ప్రారంభంలో భారత ప్రజలమైన మేం దేవుడి పేరుపై అంటూ ప్రారంభ వాక్యలో ఉండాలని రాజ్యాంగ సభ సభ్యుడు హెచ్వి కామత్ ఓ సవరణను ప్రతిపాదించారు. సభలోని పలువురు దీన్ని వ్యతిరేకించారు. తమకు నచ్చిన విశ్వాసాన్ని ఎంచుకునే ప్రాథమిక హక్కుకు ఈ సవరణ విఘాతం కలిగిస్తుందని అన్నారు. దేవుడికి సంబంధించిన అంశంపై ఓటు చేయాల్సిన ఇబ్బందికర పరిస్థితిలోకి మమ్మల్ని నెట్టకండి అంటూ కామత్ను యునైటెడ్ ఫ్రాన్సిస్ సభ్యురాలు పూర్ణిమ బెనర్జీ కోరారు. ఆ సమయంలో అస్సాం సభ్యుడు రోహిణి కుమార్ చౌదరి జోక్యం చేసుకుని దేవుడి పదం చేరిస్తే దేవత పదము ఉండాలని డిమాండ్ చేశారు. తాను కామాఖ్య అమ్మవారి భక్తుడినని కామత్ సవరణను మద్రాస్ సభ్యుడు మునుస్వామి పెళ్ళై సమర్థించారు. దీంతో ఓటింగ్ అనివార్యమైంది. తీర్మానానికి అనుకూలంగా 41, వ్యతిరేకంగా 68 ఓట్లు వచ్చాయి. ఇక ప్రవేశికలో స్వతంత్ర సమాఖ్య పదాలను చేర్చాలని రాజ్యాంగ సభ సభ్యుడు మౌలానా హస్రత్ మొహానీ సవరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి మిగతా సభ్యుల నుంచి మద్దతు లభించలేదు. అంబేద్కర్ కూడా సముఖత వ్యక్తం చేయలేదు. మొహానీ మరో సవరణ ఆమోదానికి పట్టుబట్టారు. ప్రవేశికలోని సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్రం బదులు సోవియట్ యూనియన్ అంటే యుఎస్ఎస్ఆర్ తరహాలో సామ్యవాద గణతంత్ర భారత సమాఖ్య అంటే యూనియన్ ఆఫ్ ఇండియన్ సోషలిస్ట్ రిపబ్లిక్గా ఉండాలని కోరారు. దేశబంధు గుప్తా ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. మనం రూపొందించిన రాజ్యాంగం సోవియట్ యూనియన్కు పూర్తిగా విభిన్నమైందని, కాబట్టి యుఎస్ఎస్ఆర్ తరహాలో పేరు పెట్టడం సహేతుకం కాదని వాదించారు. ఓటింగ్లో మొహానీ తీర్మానం వీగిపోయింది. ఇక దేవుడే కాదు, జాతిపిత మహాత్మా గాంధీ పేరు రాజ్యాంగ ప్రవేశికలో ఉండాలన్న చర్చ జరిగింది. ఇందుకు సంబంధించిన సవరణను షెబ్బన్ లాల్ సక్సేనా ప్రవేశపెట్టారు. సత్యం, అహింసలే ఆయుధాలుగా బానిసత్వం నుంచి మహాత్ముడి దేశానికి స్వేచ్ఛ ప్రసాదించారని, అటువంటి వ్యక్తి పేరు తప్పనిసరిగా ఉండాలని సక్సేనా తన తీర్మానంలో కోరారు. యునైటెడ్ ప్రావిన్స్ సభ్యుడు ఆచార్య జేబీ కృపలాని ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సవరణపై ఓటింగ్ జరపకూడదు. జాతిపిత గాంధీ పేరును ప్రస్తావించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గాంధీపై నాకు అపార ప్రేమ, గౌరవం ఉంది. ఈ విషయం నా స్నేహితుడు షెబ్బన్ లాల్కు తెలుసు. ఆ గౌరవంతోనే గాంధీ ప్రస్తావన తేవద్దని ఆయన విజ్ఞప్తి చేస్తున్నానని కృపలాని కోరారు. దీంతో షెబ్బన్ లాల్ తన సవరణను ఉపసంహరించుకున్నారు. ఇక 1976లో 42వ రాజ్యాంగ సవరణతో ప్రవేశికలో ప్రవేశించిన లౌకిక సామ్యవాద పదాలపైన నాటి రాజ్యాంగ సభలో తీవ్ర స్థాయిలోనే చర్చ జరిగింది. లౌకిక చేర్చడం వల్ల దేశంలోని మైనారిటీల నైతిక స్థైర్యం పెరుగుతుందని సవరణ ప్రతిపాదించిన బ్రజేశ్వర్ ప్రసాద్ వాదించారు. సామ్యవాదం పదం పైన ఆయన పట్టుబట్టారు. రానున్న రోజుల్లో దేశ భవిష్యత్తు సామ్యవాదంతోనే ముడిపడి ఉంటుందన్నారు. ఈ వాదనను బిఆర్ అంబేద్కర్ వ్యతిరేకించారు. దేశ విధానం ఎలా ఉండాలి, సామాజిక ఆర్థిక రంగాల్లో సమాజం ఎలా పురోగతి సాధించాలనే నిర్ణయాలను కాలమాన పరిస్థితుల ప్రకారం ప్రజలే స్వయంగా నిర్ణయించుకోవాలి. వీటిని రాజ్యాంగంలో పొందుపరచలేం.
ఎందుకంటే అది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడం అవుతుందని అంబేద్కర్ సమాధానం చెప్పడంతో ఆ 2 పదాలు నాడు ప్రవేశికలో చేరలేదు. ఇక ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాజ్యాంగం కలిగిన దేశంగా ఐరోపాలోని సాన్ మారినో చరిత్రకెక్కింది. 1600 అక్టోబర్ 8న రూపుదిద్దుకున్న ఈ రాజ్యాంగం ఇప్పటికీ అమల్లో ఉంది. 2002లో చివరిసారిగా దీన్ని సవరించారు. అగ్రరాజ్యమైన అమెరికా రాజ్యాంగం జూన్ 21, 1788 ఈ వరుసలో 2వ స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాల్లో కలిగిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఇది 1,46,385 పదాలు కలిగి ఉంది. తర్వాత స్థానాల్లో నైజీరియా 66,263, బ్రెజిల్ 64,488, మలేషియా 64,080, పపువా న్యూగినియా 58,490తో నిలిచాయి. ఇక మన రాజ్యాంగం 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందుకు సంబంధించిన అనేక విషయాలను విశేషాలను తెలుసుకున్నాం కదా. మరికొన్ని విశేషాలను మరికొన్ని ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.